ఎంపీ ఎన్నికలకు ముందే పాలమూరులో ఎలక్షన్ హీట్ పెరిగిపోయింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నగారా మోగడంతో ప్రధాన పార్టీలు డి అంటే డి అంటున్నాయి. గతంలో ఈ స్థానంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి విజయం సాధించిన కసిరెడ్డి నారాయణ రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీలో చేరి కలకుర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ బై ఎలక్షన్ జరుగుతోంది. ఈ నెల 28న పోలింగ్ జరగనుంది. ఇటీవలే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సీఎం సొంత జిల్లా కావడంతో గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది. అందుకే బలమైన అభ్యర్థిని ఇక్కడ రంగంలోకి దించింది. ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ డైరెక్టర్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు మన్నె జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఆర్థికంగా, రాజకీయంగా బలమైన నేపథ్యం ఉన్న ఈయన గెలుపు నల్లేరుపై నడకే అని కాంగ్రెస్ పార్టీ అంచనా వేస్తుంది. ఇక బీఆర్ఎస్ పార్టీ నుంచి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పోటీ చేస్తారని తొలుత వార్తలు వచ్చినా ఆయన ఎందుకో గానీ పోటీ నుంచి వెనక్కు తగ్గారు. దీంతో కొత్తూరు మాజీ జెడ్పీటీసీ, పాలమూరు మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ నవీన్ కుమార్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించింది ఆ పార్టీ. ఇక బీజేపీకి ఇక్కడ పెద్దగా బలం లేకపోవడంతో ఆ పార్టీ అసలు పోటీకి ఆసక్తి చూపడం లేదు. పాలమూరు స్థానిక సంస్థల్లో 14 మంది ఎమ్మెల్యేల ఓట్లను కలుపుకుంటే మొత్తం 1455 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో కాంగ్రెస్ పార్టీకి దాదాపు 320 మంది ఓటర్లు, బీజేపీకి 119 మంది ఓటర్లు ఉన్నారు. మిగతా వారంతా బీఆర్ఎస్కు చెందినవారు. ఈ లెక్కలు చూస్తే బీఆర్ఎస్ ఈజీగా గెలవాలి. కానీ ప్రస్తుత పరిస్థితి మాత్రం దానికి పూర్తి రివర్స్లో ఉంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీవ్రంగా ఇబ్బందులు పడ్డ స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఇప్పుడు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనుల కోసం అప్పులు చేసి లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వీరికి గత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా తీవ్ర ఇబ్బందులు పెట్టింది. వీరిలో కొందరు అప్పులకు వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తుల్ని కూడా అమ్మేసుకున్నారు. త్వరలోనే వీరి పదవీ కాలం ముగియనున్న నేపథ్యంలో పెండింగ్ బిల్లులను క్లియర్ చేయించుకోవాలని చూస్తున్నారు. వీరి అసంతృప్తిని గమనించిన సీఎం రేవంత్ రెడ్డి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు బిల్లుల్ని క్లియర్ చేస్తామని కూడా హామీ ఇచ్చారు. మన్నె జీవన్ రెడ్డిని గెలిపించుకుంటే వారిని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని కూడా భరోసా ఇచ్చారు. దీంతో మెజార్టీ ఓటర్లు కాంగ్రెస్ వైపు టర్న్ అయినట్లు సమాచారం. వచ్చే 5 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుంది కాబట్టి మళ్లీ గెలిచినా తమ పని ఈజీ అవుతుందని కూడా వారు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేయడానికి రెడీ అవుతున్నారట. ఓటమి తప్పదని తెలిసే దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి పోటీకి వెనకడుగు వేసినట్లు కూడా సమాచారం. పార్లమెంట్ ఎన్నికలకు ముందు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయకుంటే కేడర్కు రాంగ్ సిగ్నల్స్ వెళ్తాయన్న ఒకే ఒక కారణంతో బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించినట్లు తెలుస్తుంది. అందుకే పెద్దగా ఎవరికి పరిచయం లేని నవీన్ రెడ్డిని అభ్యర్థిగా ప్రకటించినట్లు సమాచారం. మొత్తంగా పార్లమెంట్ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ ఉప ఎన్నికను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా బీఆర్ఎస్ పార్టీ మాత్రం ముందే చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది.